వాళ్ళే నాకేం చేసినా చేయలేదు అనేది నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను కృతజ్ఞత భావం ఉన్నాని ఒక పూట అన్నం తింటే ఒక 1000 సార్లు పెట్టాలని ఆలోచిస్తా. అటువంటిది రాజశేఖర రెడ్డి గారు నాకు అడగకున్నా 300 పైన అప్లికేషన్లు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్కు నేను అప్లికేషన్ పెట్టలే, ఎవరితో చెప్పలే. ఒక ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా నాకు 2005 నుంచి 7 వరకు ఇచ్చాడనే భగవంతుడు, తల్లిదండ్రులు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు అన్నాను. అదే కృతజ్ఞత భావంతో ఏ పదవి ఇచ్చినా ఏకున్నా నీతో కలిసి వస్తా అని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారికి. సార్ ఈరోజు షర్మిల్ గారు నడి రోడ్ల మీద పార్టీ వేసిందని చెప్తున్నారు అందరు. అయ్యా ఆమెకున్న నాయకులు యూనిట్స్ని అందరినీ పిలిచి ఉన్న పరిస్థితిలో మనం పోటీ పెట్టేది ఉంటే లాభం లేదు, కేసీఆర్కు లాభం జరుగుతుంది, మనం వైండప్ చేద్దాం, పార్టీ కాంగ్రెస్లో విలీనమైదాము, మనకేమన్నా టికెట్ల అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి కన్విన్స్ చేసి ఆమె ఏదైతుందో మెర్జ్ చేయడానికి ప్రయత్నం చేసింది. నేను అడుగుతున్నాను మీ హైదరాబాద్ ప్రెస్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఆంధ్రలో పోటీ చేస్తూ విభజన అంశం అయిన తర్వాత ఇక్కడ కూడా 119 అసెంబ్లీ 17 లోకసభ స్థానాల్లో నామినేషన్ ఫైల్ చేశాడు. ఎన్ని జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు తిరిగండి సజ్జల గారు మీరు చెప్పండి. ఓన్లీ ఖమ్మం పొంగిలేటి శ్రీనివాసరావు డబ్బుల ప్యాకేజ్ కోసం. అప్పటి వరకు ఆయన సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ కాదు, పాలిటిక్స్లో లేడు. షర్మిలమ్మ పాదయాత్ర జగ్గయ్యపేట నుంచి ఖమ్మంలో ఎంటర్ అయిన తర్వాత నేనున్నా నా పాదయాత్రలో. ఆ రోజు కలిశాను, మొన్న ఢిల్లీలో ఒకసారి కలిశాను, ఆయన 2 సార్లు ఇంతవరకు కలిసింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఇంట్లో అపార్ట్మెంట్లో ఏదైతుందో ఎంపీస్ ఉండే అపార్ట్మెంట్లో కలిశాను. అన్నా నిన్ను 2వసారి కలవడం అని చెప్పాను. ఆ రోజు ఆయన డిక్లేర్ చేశాడు పార్టీలో కలిసి. ఆయన హోదా ఏంటంటే కాంట్రాక్టర్, డబ్బులు ఉన్నవాడు. 3.5 రోజులు టోటల్ 1 డే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగాడు ఖమ్మంలో. 2.5 days తల్లిని చెల్లిని ఎక్కడికి పోవడానికి వీల్లేదు. ఖమ్మంలో మనం తిరగాలి శ్రీనివాసరెడ్డి గారి కోసం, పొంగులేటి గారి కోసం 3.5 days. దినేష్ రెడ్డి గారు అని డీజీపీ యునైటెడ్ స్టేట్కు మల్కాజ్గిరి చేసి దండం పెట్టి హెలికాప్టర్ అరేంజ్ చేస్తా అంటే కూడా లేదు, రాలే. ఎడమ కృష్ణారెడ్డి సోషలిస్ట్ నాయకుడు, మండల ప్రెసిడెంట్ చేసినాడు. హానెస్ట్ కిసాను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి కాంగ్రెస్ నుంచి. అటువంటి వాడు నా ఎకరం అమ్మి హెలికాప్టర్ పెడతా అంటే